మనకు వచ్చది అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మనం గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాము, మనకు ప్రైవేట్ స్కూల్లో లేము అని ఎప్పుడు మీరు బాధపడద్దు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సమాజంలో గట్టి విలువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో చదివినట్టే ఆ స్కూల్కి పొద్దు మాకు లేదు. మేము ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కడికి మేమేం చేసుకోలేకున్నాం. అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళంటే ఫలానా సంవత్సరంలో చదువుకున్నాం, ఫలానా స్కూల్లో చదువుకున్నాం, ఇది శాశ్వతం అన్నమాట. ఇది మీరు ఈ విధంగా చేసుకుంటే గర్వంగా చేసుకోగలుగుతారు. ఒక విషయం, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఒక బీద పిల్లలే కోటీశ్వరుడు అయినంటే గొప్పగా ఉంటుంది. ఒక ధనవంతుని కొడుకులు ఇంకొక కోటీశ్వరుడు అంటే అది సమాజం ఏం పెద్ద విలువ ఏదో. ఒక బీదవాడే ఒక కోటీశ్వరుడు అయినాడంటే సమాజం ఆ మనిషి పట్ల ఒక గౌరవం పెరుగుతుంది అనమాట. ఇంకొకటి, విద్యార్థులకు మీరు చాలా డల్లు ఉండరు. మొన్న సండే, నిన్న రిపబ్లిక్ డే, ఇవాళ యాన్యువల్ డే, 3 రోజులు మీకు హాలిడే వచ్చినట్టే ఫుల్ జోస్లో ఉండాలా. మీరు ఎందుకో డల్లు ఉండరు. మరి మార్నింగ్ తింటారు ఎట్టుండ్రు మరి మేడం గారు మీకు మార్నింగ్ టిఫిన్ పెట్టిందో లేదో. గారు విద్యాశాఖ తీసుకొని విద్యాశాఖలో కొత్త ప్రణాళిక రచించి మీకే నేను ఒక 2 months బిఫోర్ వచ్చి చెప్పిన, మీ ఈ స్కూల్లో కొన్ని మౌలిక అవసరాలు కల్పిస్తాం, తొందరలో కొన్ని వర్క్ స్టార్ట్ చేస్తామని. నేను స్టార్ట్ చేసినా లేదా వచ్చి చెప్పిపోయినాక మీరు చెప్పాలా. హాస్టల్లో ఉన్నాను, మీకు తొందరలో మీ స్కూల్ అయిపోయేసరికి మన ఇక్కడ రోడ్డు కూడా మెయిన్ రోడ్డు నుంచి మీ కాళ్ళకు మట్టి తట్టకుండా సిమెంట్ రోడ్డు వేపిస్తాం. లేట్ ప్రశ్న తెలిసింది. రాబోయే సంవత్సరంలో సార్ గారు అన్నట్టు విద్యతోనే ప్లస్ మనకు స్పోర్ట్స్ కూడా ఉండాలి. మన గవర్నమెంట్ ఏం చేసినా స్కూల్ బ్యాగ్ లేకుండా పక్కన పెట్టి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారు. స్పోర్ట్స్ అంటే మనకి ఏదో ఉల్లాసం ఒకటి కాదు, మనలోని మైండ్ సెట్ అంతా మనకి ఎట్లుంటది, మన ఎనర్జీ పెరుగుతుంది, మనకు ఆరోగ్యం బాగుంటది. మనకు స్పోర్ట్స్ లో కూడా రాణించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు. ఇప్పుడు స్పోర్ట్స్ లో రాణించిన వాళ్ళు దేశంలో పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు తీసుకుంటారు. మనం స్పోర్ట్స్ లో రాణించి మన తెలుగు అమ్మాయి, మన కడప జిల్లా వాసి గవర్నమెంట్ స్కూల్లో చదివి క్రికెట్ లో రాణించి దేశంలో ప్రపంచంలో పేరు తెచ్చుకొని, దేశంలో మన కడప జిల్లా అమ్మాయి గవర్నమెంట్ నుంచి గ్రూప్ 1 పోస్టు తీసుకొని కడపలో వచ్చేసి మనకు గవర్నమెంట్ 1000 గజాల స్థలం ఇచ్చింది, 2.5 కోటి గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. చూడండి ఎంత గొప్పగా వచ్చింది ఆమె స్పోర్ట్స్ లో. ఎప్పుడు అనుకోకూడదు, మనం ఎక్కడున్నా మనం ఎక్కడుంటే ఏడుంటే మన మొక్క అనేది మనకు వస్తుంది. మనం ఏడున్నాయి కాబట్టి మీరు గట్టిగా దృఢ సంకల్పంతో ఉండి రేపు 10th క్లాస్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చాలా